అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొదటగా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. 2,000 రూపాయలు పిఎం కిసాన్ విడుదలవుతుంది. తర్వాత మరుసటి రోజే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు అయితే రిలీజ్ అవుతుందండి. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. అయితే ఈ 7,000 రైతుల ఖాతాల్లోకి చేరడం కోసం రైతన్నలు కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి చేరుతాయి, అలాగే కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇక లిస్టులో మీ పేరు ఉందా లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అన్నదాత సుఖీభవ పథకంని 2025లో మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అందజేస్తోంది. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 6,000 రూపాయల లబ్ధి పొందుతున్న రైతులు దాదాపుగా 10 కోట్ల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 47 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా 14,000 రూపాయలను అయితే పొందుతూ ఉండడం జరుగుతోందన్నమాట. ఇది 3 విడతల్లో అయితే విడుదలవుతోంది. మనకు 2025లో 3 విడతల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరింది. ఈ డబ్బులు 7,000 రూపాయలు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను 3 విడతల్లో అయితే అందజేస్తోంది. 2025లో ఆగస్టులో మొదటి విడతనైతే విడుదల చేయడం జరిగింది. 5,000 రూపాయలు విడుదల చేయగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసింది. నెక్స్ట్ విడత రెండవ విడత వచ్చేసి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది నవంబర్లో విడుదలైంది. ఇక కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసింది. ఇక మూడవ విడత వచ్చేసి మార్చి నెలలో విడుదలైంది. 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే చేరింది. రైతన్నులందరూ ఈ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అన్నదాత సుఖీభవ 2026వ సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బులు మనకు 7,000 రూపాయలు రావడం జూన్ నెల చివరి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఇది ముందుగానే విడుదల కావాల్సింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో విడుదల చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ డేట్ అయితే వాయిదా పడిందనమాట. జూన్ నెల చివరి వారంలో అయితే ఈ డబ్బులు అయితే పడబోతున్నాయి రైతన్నల ఖాతాల్లోకి. ఈ డబ్బులు పొందాలి అంటే రైతన్నలు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు పడడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించుకోవడం కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. తర్వాత అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేయించవచ్చు అనమాట. ఈకేవైసీ లిస్టులో పేరున్న ప్రతి రైతు చేయించుకోవాల్సిందే. ఇలా చేయించుకుంటేనే మీకు డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంకు ఖాతాలోనికి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ ఖాతాలోకి అయితే చేరిపోవడం జరుగుతుంది. ఇక ఈ నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న రైతులకు మాత్రమే డబ్బుల్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు అందజేయడం జరుగుతోంది. దీనికోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరు తీసుకెళ్ళినట్టయితే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీల ద్వారా
మీరు ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేయవచ్చు అన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ నంబర్ను ప్రతి చోట ఉపయోగించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు కోసము, అలాగే పంట నష్టపరిహారం కోసము, బీమా కోసము, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనల డబ్బులు పడడం కోసము, అన్నింటి కోసము ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి రైతన్నలందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నులందరూ ఖచ్చితంగా ఈ వెబ్ ల్యాండింగ్ అయితే చేయించండి. వెబ్ ల్యాండింగ్లో ఏ పొరపాట్లు ఉన్నా మీకు డబ్బులు అయితే రావడం జరగదు. కొన్నిసార్లు 2 ఆధార్ నంబర్లు ఒకే పట్టా భూమికి నమోదై ఉంటాయి. అలాంటి నేపథ్యంలో కూడా మీకు డబ్బులు అయితే రావన్నమాట. అలా కాకుండా కేవలం రికార్డుల్లో ఏదైతే మీ పట్టాదారు పాస్ పుస్తకంలో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు ఎగ్జాక్ట్గా ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఉండాలి. అలా ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇలా మీరు అన్నీ చెక్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక కొత్తగా రైతన్నలు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు తీసుకొని మీకు అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే అక్కడ పిఎం కిసాన్కు నమోదైతే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొత్తగా ఎవరైతే రైతన్నలు పట్టాదారు పాస్ పుస్తకం పొందారో వాళ్ళు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అర్హతనైతే కల్పించింది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే అర్హతలను పరిశీలించి ఈ విడతలోనే మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక గతంలో డబ్బులు పొందిన రైతన్నలు ఈసారి డబ్బులు పొందడానికి లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభవ లిస్ట్ని అయితే చెక్ చేయొచ్చు. లేదా అన్నదాత సుఖీభవ.gov.in వెబ్సైట్లో మీరు నో యువర్ స్టేటస్ ద్వారా మీ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక పిఎం కిసాన్కు సంబంధించి pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబరు తర్వాత ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్ ద్వారా మీ లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మీ లిస్ట్లో పేరుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. జూన్ నెల చివరి వారంలో అయితే డబ్బులు విడుదలవుతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.